కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. గౌతమ్ గారు, అబ్బా రాత్రేమో చెంప వాచేటట్టు చాచి పెట్టి కొడుతుందంట, పొద్దున్నే వచ్చి సింపుల్ గా సారీ చెప్పేస్తుందంట. ఏంటలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. నీలో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. చెప్పు, కనీసం గౌతమ్ సర్కి సారీ అయినా కరెక్ట్ గా చెప్పు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు, నేను కూడా సారీ చెప్పడానికే వచ్చాను. సరే చెప్పు, ఎంత అద్భుతంగా చెప్తావో నేను కూడా చూస్తాను. చెప్పు, చెప్తానుండు. గౌతమ్ గారు, సారీ గౌతమ్ గారు. ఇది సరిపోతుందా? సారీ చెప్పాను కదా, ఎందుకు అలా చూస్తున్నావు? రాత్రి ఫట్టుమని కొట్టి ఇప్పుడు మృదువుగా తాగితే సరిపోతుందా? సరిపోదా? సరిపోదు. మరింకేం చెయ్యాలి? ఏ బుగ్గ మీదైతే ఫట్టుమని కొట్టావో అదే బుగ్గ మీద టప్మని ముద్దు పెట్టి సారీ చెప్పు. ఏ నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఆత్మకి ఆడలేదు మగలేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు నువ్వెవరు నన్ను కమెంట్ చేయడానికి? నేనే నువ్వు, నువ్వే నేను. నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నేను లేను. నాకు నువ్వు, నీకు నేను. హలో హలో, చాలు చాలు ఆపు. నువ్వు నా ప్రేతాత్మవని అర్థమైంది. సారీ, నా అంతరాత్మవని. అయినా నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేనిక్కడ లేను. మరెక్కడున్నావు? ఏంటి వెటకారాలా? నువ్వు ఏదైనా అనుకో, కానీ నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే. నువ్వు కొట్టిన దానికి అలా బుగ్గ నిమ్మరడం అనేది చాలా తక్కువ. అందుకే బెట్టు చేయకుండా పెట్టు, బుగ్గ మీద ముద్దు పెట్టు. తప్పదంటావా? తప్పదు. నిన్ను
ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఏం చేయమంటావు? అక్క నిన్నే అడిగేది, ఇప్పుడు ఏం చేయమంటావు? ఎవ్వరూ ఏమీ చెయ్యక్కర్లేదు. వదినా, పద్మ, మీరిద్దరూ కిచెన్ నుంచి బయటకు వెళ్తారా? మేం బయటికి వెళ్ళటమేమో కానీ నువ్విక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కోర్ట్ అనుకున్నావా? కిచెను. ఇక్కడ ఫైల్స్ ఉండవు, బౌల్స్ ఉంటాయి, వర్కింగ్ టేబుల్స్ ఉండవు, వెజిటేబుల్స్ ఉంటాయి, సెక్షన్లకి బదులు సేగలు పొగలు, వాదోపవాదాలకి బదులు వంట వార్పులు ఉంటాయి. నువ్వు దారి తప్పొచ్చుంటావు, వెళ్ళు. కరెక్ట్ ప్లేస్కే వచ్చాను. ఓ అవునా, క్యాజువల్ గా టైం పాస్కి వచ్చావా? అయితే కుర్చీలో కూర్చోపో, మేము వంట చేస్తాం. నువ్వు చూస్తూ ఉండు. నేను చూడ్డానికి రాలేదు, వంట చేయడానికి వచ్చాను. ఏంటి మృణాలిని ఏమంటున్నావు? నువ్వు వంట చేస్తావా? ఇది నిజమేనా? నిజమే. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు? మేం కాదు మృణాలిని, మొత్తం ప్రకృతే స్తంభించిపోయింది. మృణాలిని వంట అంటే మంట కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఎగిరే పక్షి గాల్లోనే ఆగిపోయింది. ఊగుతున్న చెట్లు పెయింట్ వేసినట్లు ఉండిపోయాయి. సముద్రంలో పైకి లేచిన అలా అలాగే ఉండిపోయింది. ఇక ఆపుతావా నీ అధిక ప్రసంగం? ఈ రోజు నేను మా డాడీకి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేయబోతున్నాను. దట్స్ ఇట్. తొందరపడకు మృణాలిని, అసలే మావయ్య గారికి నీ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు చేసే ఉప్మా తిని ఉన్మాదులా మారిపోతే నీకే ప్రమాదం. ఏంటి, నేను చేయబోయే వంట మీద జోకులేస్తున్నావా? ఆ, ఆ, అయినా సడన్ గా ఈ రోజే ఈ వంట ప్రోగ్రామ్ ఏంటి మృణాల్ని? డాడీకి నా మీద నా అభిప్రాయం మార్చడానికి. నేను నా ప్రొఫెషన్ ద్వారా ఏదైనా సాధించి డాడీ ముందు నిలబడదాం అనుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. అట్లీస్ట్ టెంపరీగా ఆయన ఆనందం కోసం వంట చేస్తాను. తను వంట చేస్తానంటుంది కదా, మనం హెల్ప్ చేద్దాం. నో, నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. యాక్చువల్లీ డాడీ నీ దగ్గర వంట నేర్చుకోమన్నారు వదినా. ఫైల్స్ తిరిగేయడం కాదు, మీ వదిన దగ్గర గరిటె తిప్పడం నేర్చుకోమని సలహా ఇచ్చారు. కానీ నాకు అవసరం లేదు. ఆమె సెల్ఫ్ లర్నర్. అది కాదు మృణాలిని, జీడిపప్పు ఉప్మాలో ఏమేయాలో తెలుసా? అదే ఇంగ్రీడియంట్స్. ఇదేంటి ఏదో జీకే క్వశ్చన్ ఆన్సర్ అడిగినట్టు అలా ఆలోచిస్తుంది? చెప్తాను. తగినంత ఉప్పు కావాలి. తగినంత ఉప్పు అన్నిట్లో వేస్తారు మృణాలిని. అంటే నేను చెప్పింది కరెక్టే కదా? ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్లీజ్ లీవ్ ద ప్లేస్ ప్లీజ్. వదినా, గో. జీడిపప్పు ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు అక్కడుంది, ఇక్కడ పైన ఇక్కడ. ఉప్పు అది కదా అక్కడ, ఆ తెల్లగా ఉంది. ఇక్కడ ఉంది. ఓకే. కారం, పచ్చిమిర్చి. అయ్యయ్యో, మృణాలిని,